హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాథ్స్ లాజిక్. ఈరోజు మ్యాథ్ లాజిక్స్లో నెక్స్ట్ షార్ట్ మ్యాట్రిక్స్ మీదే. సో అందులో డిఫరెంట్ మ్యాట్రిక్స్ ఉంటాయి కదా, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ మ్యాట్రిక్స్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే మిడిల్లో ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు అందులో మిడిల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వాల్యూస్ ఉండి మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోస్ ఉంటే దాన్నే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. మీరు ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్ 3, 1, 5 చూసారా, ఈ 3 ఎలిమెంట్స్ మాత్రమే నెంబర్స్ ఉన్నాయి, రిమైనింగ్ 0 ఉన్నాయి కాబట్టి అది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆర్ లీడింగ్ డయాగ్నల్ ఆర్ మెయిన్ డయాగ్నల్ అంటారు. స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఈ మ్యాట్రిక్స్లో మిడిల్ ఎలిమెంట్స్ 3 సేమ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. సో స్క్వేర్ మ్యాట్రిక్స్కి ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ. సో మిడిల్ ఎలిమెంట్స్ 3 ఈక్వల్ ఉంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ యూనిట్ మ్యాట్రిక్స్ ఏంటంటే మ్యాట్రిక్స్లో 3 ఎలిమెంట్స్, మిడిల్ 3 ఎలిమెంట్స్ కూడా సింగిల్ నెంబర్ 1 ఉంటే దాన్ని యూనిట్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఇంటర్చేంజింగ్ ద రోస్ అండ్ కాలమ్స్ దెన్ ద న్యూ అబ్టైన్డ్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. అంటే ఏదన్నా ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు దాంట్లో రోస్ని కాలమ్స్ కింద, కాలమ్స్ని రోస్ కింద రాసినప్పుడు దాన్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటారు. చూడండి ఇక్కడ మనం 2, 1, 4. సో 2, 1, 4 దాన్ని కాలం కింద రాసుకున్నాం. 0, 4, 1 రోని 0, 4 కాలం కింద అలా రాసుకుంటే దాన్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటారు. సో ఈ 4 మ్యాట్రిక్సెస్ అండ్ వీటి డెఫినేషన్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. సో గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.